ఈ ఫిబ్రవరి 3వ వారంలో స్వాగతం పలుకుతున్నాం. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. నేరుగా వాక్యాలకు వెళ్దాం. అనేక సందర్భంలో నేను గత లాస్ట్ 2025లోనే నేను మీతో మాట్లాడినాను. మీరు దీవింపబడి ఆశీర్వాదకరంగా ఉన్నారంటే అది మీ పక్కలో కూర్చున్న వారికి తెలియాలి. హల్లెలూయా. నువ్వు ఎంతవరకు ఆశీర్వదింపబడినావు, ఆశీర్వదింపబడలేదు అనేది నీ పక్కలో కూర్చున్న వారికి తెలిసిపోతాయి. హల్లెలూయా. నువ్వు ఉన్న స్థితిలోనే వస్తూ ఉంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్, కొత్తగా ఒక సహోదరి ఎప్పుడూ ఒక పాత చీర కట్టుకొని వస్తూ ఉంటారు. సడన్గా ఒక కొత్త చీర కట్టుకొని వస్తున్నారంటే ఆడవాళ్ళ కళ్ళంతా ఎక్కడ ఉన్నది? ఆ చీర మీద ఉంటుంది. అదే ఈ మీద ఈరోజు బాగా చీర కట్టుకుని వచ్చింది అంటే నువ్వు రోజు గమనించావు, ఆమె మంచి చీర కట్టుకొని రాలేదు. హల్లెలూయా. అయితే ఈరోజు ఆ చీర బాగుందంటే మీ అందరూ కళ్ళు ఆ చీర మీద పడిందంటే ఆ చీర బాగుంది అని మీరు ఊహించుకుంటారు. హల్లెలూయా. సో అమ్మది ఒక ఆశీర్వాదంతో నువ్వు ఉన్నావంటే నీ పక్కలో ఉన్నవారు పర్వాలేదు, ముందు కన్నా ఇప్పుడు వీళ్ళు బాగున్నారు, ఆశీర్వాదంగా ఉన్నారు. హల్లెలూయా. నేను ఈ మాట అనగానే చీర కట్టుకుని వచ్చిన మాత్రానికి ఆశీర్వాదకరంగా ఉన్నారనేది అర్థం కాదు. హల్లెలూయా. అందుకని పోయింది ఓ అందరూ ఒక కొత్త చీర కట్టుకుని వచ్చేసి నేను ఆశీర్వాదంగా ఉన్నానని చూపించకండి. హల్లెలూయా. మీ క్రియలతోనూ మీ నడతలోనూ మీరు కుటుంబ సభ్యుల్లో మీ ముఖంలో ప్రకాశం ఇవన్నీ కలిసినాక మీరు ఆశీర్వాదంగా ఉన్నారా లేదా అని తెలిసిపోతాయి. హల్లెలూయా. నవ్వుతూ సంతోషంగా ఉన్నవారు ముఖం ఎలా ఉంటుందండి? ఎలా ఉంటుందండి? బాగా నవ్వుకున్న వాళ్ళు, వాళ్ళ ముఖము సంతోషంగా ఉన్న వాళ్ళ హృదయము వాళ్ళు ఎలా ఉంటుందండి? వాళ్ళు నల్లగానే ఉంటారు కానీ పనులు తెల్లగా ఉంటుంది. ఏమండి? నల్లగా ఉంటారు కానీ పనులు తెల్లగా ఉంటుంది. అంటే వాళ్ళు బాగా నవ్వి సంతోషంగా ఎదురులో ఉన్న వారిని బాగున్నారా, సంతోషంగా ఉన్నారా, తిన్నారా అని మాట్లాడతారు. హల్లెలూయా. అదే వాళ్ళు దుఃఖంలో ఉన్నవారైతే నేను ఎదురుకు వచ్చినప్పుడు నేను చూసినప్పుడు ఏం చేస్తారంటే ఏ మొదటి వచ్చింది అనుకున్నట్లు తిరగం పోతారు. ఇది క్రైస్తవ సహవాసమే. హల్లెలూయా. కానీ వాళ్ళు ఆశీర్వాదంగా ఉన్నారా లేదా అనే దానికి మనము సాక్షులై ఉన్నాం మనమే. హల్లెలూయా. సో అట్లయితే సంఘము ఆశీర్వాదకరంగా ఉన్నదా లేదా అన్నదానికి మనము కూడా సాక్షులే. హల్లెలూయా. నేను ఆశీర్వదింపబడితే నా సంఘం ఆశీర్వదింపబడుతుంది. నా సంఘం ఆశీర్వదింపబడితే నా సంఘంలో ఉన్న అన్ని కార్యాలు ఆశీర్వదింపబడతాయి. హల్లెలూయా. హల్లెలూయా. సో అందుకని మిమ్మల్ని మీరు సిద్ధపరచుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. హల్లెలూయా. నేరుగా వాక్యములకు వెళ్దాం. ఒక ఆశీర్వాదమును బట్టి దేవుడిచ్చే ఒక కార్యములను దేవుడు మన ప్రయాసములను ఎలా సఫలపరచగలడు. హల్లెలూయా. 2 దినవృత్తముల గ్రంథం, 2 Chronicles 2 దినవృత్తములు 15వ అధ్యాయం కానీ మొదటి 1 నుండి 6 వాక్యములు. 6వ వాక్యం చదవండి ఫస్ట్. గమనించండి, ఈ మాట శ్రద్ధగా మీరు చెవులు వినాలి. మీరు మాట్లాడుకున్న వారైతే ఇంట్లో మాట్లాడుకోవచ్చు. ఇవి మాట్లాడే సమయం కాదు, మీరు చెవులు వినే సమయం. హల్లెలూయా. చదవండి. దేవుడు జనములను సకల విధములైన బాధలతో శ్రమపరచును గనుక జనమును పట్టణమును పాడు చేసెను. హల్లెలూయా. గమనించండి, ఇప్పుడు నేను ముందుగానే మీతో చెప్పిన ప్రకారం ఒక వ్యక్తి ఆశీర్వాదకరంగా ఉన్నారంటే, వాళ్ళు ఆశీర్వదింపబడి సంఘంలో వచ్చుచున్నారంటే
ఈరోజు వాళ్ళు మంచి చీర కట్టుకొచ్చారు, మంచి వస్త్రం ధరించి వచ్చారు, ముందు కన్నా ఇప్పుడు బాగున్నారు. ముందు చాలా దుఃఖకారకులై ఉండిండ్రు, ఇప్పుడు నవ్వుతూ అందరితో కలిసి మాట్లాడతారు, అందరినీ చాలా ప్రేమతో పలకరిస్తారు, అందరినీ ప్రేమ మూర్తిగా ప్రేమ స్వరూపులుగా వారు కానొస్తున్నారని మనం అందరూ ఊహించవచ్చు. కానీ వాక్యం సెలవిస్తున్న ప్రకారం దేవుడు జనములను సకల విధములైన బాధలతో శ్రమపరచెను గనుక. గమనించండి, మీకు బాధలు ఉన్నప్పుడు శ్రమలు వచ్చినప్పుడు మీరేం చేయాలంటే, ఇప్పుడు మీరందరూ సంఘానికి పోతున్నారు, ఆదివారము సంఘం ముగించుకుంటూ సంఘములు పోతున్నారు. వాట్ హ్యాపెన్స్ సిస్టర్? అక్కడే ఇచ్చేయండి అందరూ మిమ్మల్ని చూస్తున్నారు. గమనించండి, జనముల కంటే పట్టణమును పాడు చేసెను అని వాక్యములు ఉన్నాయి. ఏమండి? దేవుడు జనములను సకల విధములైన బాధలతో శ్రమపరచెను గనుక జనమును పట్టణమును పాడు చేసెను. ఈ మాటల అర్థము కాల్చి జాగ్రత్తగా మీరు వినాలి. హల్లెలూయా. నీవు సంఘములో ఏమనొచ్చు వారు అయితే ఆశీర్వాదకరం లేక నీ ఇష్టానుసారంగా దీవించబడి జీవించుకుంటూ బ్రతుకుతూ నువ్వు అల్లాడిపోయి, నువ్వు వారంలో ఒక రోజు ఈ చర్చికి మనం పదామని వచ్చి మళ్ళీ ఇక్కడ కూడా ఏది లాభం లేక, ఏ ప్రతిఫలము లేక, ఏ ఒక్క దీవెనలు లేక, ఏ ఆశీర్వాదము లేక మరలా నువ్వు తిరిగి వెళ్ళిపోయి మళ్ళీ ప్రతి వారము అదే కార్యాన్ని మరలా నువ్వు చేస్తుంటే నీవు ఆశీర్వదింపబడవు, నీ ఇల్లు వాటిలో ఆశీర్వదింపబడదు, నీ కుటుంబం ఆశీర్వదింపబడదు, నీ బిడ్డలు ఆశీర్వాదకరంగా ఉండరు, నీ పని పాట ఆశీర్వాదపడదు, నీవు చేస్తున్న వ్యాపారం ఆశీర్వాదంగా ఉండదు. అన్ని ఎలా ఉంటుందంటే అదే పరిస్థితిలో ఉంటుంది. హల్లెలూయా. ఆ రోజుకు నువ్వు వ్యాపారం చేసేవాడమైతే ఈ రోజు ఒక 1000 రూపాయలు రావాల్సింది 600 వచ్చింది. సరే, దేవుడిచ్చింది ఇంతే. ఈ రోజు ఎందుకు 1000 రూపాయలు ఇవ్వాల్సిన స్థలమున దినమున నీకు 600 మాత్రమే వచ్చిందంటే కాల్చ నీ ఆశీర్వాదం పరీక్షించాలి. హల్లెలూయా. ఒక సహోదరుడు ఈ లైట్లన్నీ అమ్ముతాడు. దేవరాజ్ అని ఒక పేరు అయింది. ఒకప్పుడు మారుతి కారులో ఆయన వచ్చి తన ఒక టీం ఒక 6 పిల్లలు తీసుకొని వచ్చి ఈ లైట్లంతా అమ్ముకొని వచ్చి ఒక రోజు నాతో వచ్చిండు. వారు ప్రభు నమ్ముకున్నారు. వాళ్ళతో ఉన్న వాళ్ళందరూ తీసుకెళ్తారు. ఊరు తిరుగుతారు. ఆ మొత్తం కర్ణాటకలో ఎక్కడ చూసినా ఎక్కడ చర్చ్ ఉందో అక్కడికి వెళ్ళి ఆ సేవకుడిని కలిసి, అయ్యా ఈరోజు ఈ ప్రాంతానికి వచ్చినాం, ఈ వారం అంతా ఈ ఊర్లో మేము వ్యాపారం చేయాలి, మాకు ఒక 2 రోజులు మీ చర్చిలో పండుకోవడానికి అవకాశం కలిగజేస్తారా అని అంటారు. ఆ చర్చిలో ఊళ్ళో వాళ్ళకి పండుకోవడానికి అవకాశం ఇస్తే వాళ్ళు ప్రార్థించుకుంటూ వాళ్ళ చర్చిలో ఉండి ఒక 2-3 రోజులు ఆ ఊరంతా వ్యాపారం చేస్తారు. మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోతారు. మళ్ళీ ఇంకొక ఊరు పోతారు, ఇంకొక ఊరు పోతున్నారు. ఇట్లా లైట్స్ వ్యాపారం చేసుకుంటారు. గమనించండి, ఒక్కరోజు ఊరంతా తిరిగి మన సంఘానికి వచ్చింది ఆయన. ఆ రోజు ఆయన్ని ప్రార్థించి నేను పంపించిన రోజు ఆయనకి వ్యాపారం 1000 రూపాయలు అవ్వాల్సింది ఆ రోజు 5000 రూపాయల వ్యాపారం అయింది. 5000 రూపాయల వ్యాపారం అయింది. ఆలోచించాడు, అయ్యో ఈరోజు మనము దైవ సేవకుడి దగ్గర మనం ఎన్నో సంఘాలకు వెళ్ళాము, ఇప్పుడు ఎన్నో సేవకుల దగ్గర మనం ప్రార్థన చేసుకున్నాం. ఈ సేవకుడు ప్రార్థన చేసిన ఈ వ్యాపారంలో అభివృద్ధి పొంది ఆశీర్వదించాడు. 5000 రూపాయలకి ఈ రోజు వ్యాపారం అయింది. హల్లెలూయా. మన సంఘానికి రానండి, ఎక్కడో ఉంటాడు, బాగా వ్యాపారం జరుగుతూ ఉంటుంది. ఒక్కరోజు వ్యాపారం కాలేదంటే వెంటనే నాకు ఫోన్ చేస్తాడు అక్కడ నుండి, పాస్టర్ గారు నేను దేవరాజ్ అండి, మర్చిపోయారా, నా కోసం అలా కొంచెం ప్రార్థన చేయండి, వ్యాపారం డల్గా ఉంది. హల్లెలూయా. వ్యాపారం డల్ అయిపోయినాక ఆయన ఎక్కడి నుండి గుర్తొస్తుంది, ఎందుకు వ్యాపారం డల్గా ఉంది. గమనించండి, బయట ఉన్న వాళ్ళందరూ ఏం చేస్తారంటే 5000 రూపాయలు పెట్టి మా వైద్యం చేసుకొని వచ్చి కట్టుకుంటారు. హల్లెలూయా. అదేమి తీసుకొని వచ్చి మూటలు కట్టి పెట్టుకుంటారు, వాళ్ళ వ్యాపారం బాగా జరుగుతాయి. హల్లెలూయా. కానీ క్రైస్తవులు అలావన్నీ ఏది చేయరు. కానీ వాళ్ళకున్న ఒకే ఒక నమ్మకం, ఒక ప్రార్థన జీవితం.
ఆ ప్రార్థన జీవితంలో వాళ్ళు ప్రార్థించుకుంటూ ప్రతి ఒక్క అవసరానికి వాళ్ళు మోకరించి ప్రార్థించుకోవాలి. వాళ్ళు విడిచే 2 పొట్టు కన్నీళ్ళే వాళ్ళకి అన్నిటికీ మార్పు రావడానికి సాధ్యం. హల్లెలూయా. వాళ్ళు మోకరించే ప్రార్థన, వాళ్ళు విడిచే కన్నీళ్ళు వాళ్ళన్నిటికీ మార్పు రావడానికి సాధ్యం. హల్లెలూయా. నువ్వు ఎవరి దగ్గరకు వెళ్ళి వారు బాగుపడినారు, వాళ్ళు మంచి వ్యాపారం చేసుకుంటున్నారు, వాళ్ళకు బాగవుతున్నాయి, నా కాలేదని కుళ్ళుపడకు. ఎందుకంటే వాళ్ళలాగా నువ్వు చేయలేవు. నీవు చేయవలసిన కార్యం నీవు క్రమంగా దేవుని ఎదురుగా వచ్చి నీకు ఏది కొలవలై ఉన్నదో నా యొద్దకు అడుగువు, నేను నీకు అనుభవిస్తానని దేవుడు అన్నాడు. హల్లెలూయా. ఏమన్నారండి? నీకు ఏం కొదవలైనా నా యొద్దకు వచ్చి అడుగు, నేను నీకు అనుగ్రహించను అని దేవుడు అంటున్నాడు. హల్లెలూయా. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వాక్యంలో మీరు చదివినారంటే అందులో ఏమంటున్నాడు? నీ ప్రతి అవసరత, నీ ప్రతి కోరికలు, నీ ప్రతి ఏమైనా సరే అన్ని కార్యాల కొరకు నీవు చేయవలసిన ప్రార్థనలో నమ్మకంతో ప్రార్థన చేయి. హల్లెలూయా. ఆ ప్రార్థన ద్వారా నీకు అన్ని ఆశీర్వాదకరంగా ఉంటుందని దేవుడు అంటున్నాడు. హల్లెలూయా. ఈ 15వ వాక్యంలో నీకు ఇచ్చిన ప్రకారం ఈ మాట పలకరిస్తున్నది. దేవుడు జనములను సకల విధములైన బాధలతో శ్రమపరచెను కనుక అనేక సందర్భంలో నీవు దేవుడే నిన్ను శ్రమపరచవచ్చు. నీలో విశ్వాసం పెంచడానికి, నీలో ఆశీర్వాదం పెంచడానికి, నీలో అభివృద్ధి పెంచడానికి, నీ ఉద్యోగం పెంచడానికి, నీ వ్యాపారం పెంచడానికి, నీ బిడ్డల్ని ఆశీర్వదించడానికి దేవుడే నీలో కొన్ని శ్రమలను తెచ్చి పెట్టవచ్చు. హల్లెలూయా. ఆ శ్రమను పెట్టినా కూడా ఆ శ్రమలకు తగ్గినట్టుగా దేవుని యందు మోకరించి తిరిగి ప్రార్థించే శక్తి నీకు లేకుండా పోయినందున ఆ శ్రమ అంతటికి ఆగిపోతుంది. హల్లెలూయా. సో ఇక్కడ కనుక జనమును పట్టణమును పాడు చేసెను కాగా మీరు బలహీనులు కాగా ధైర్యము వహించుడి, మీ కార్యము, చదవండి, మీ కార్యము, అందరూ చెప్పండి, మీ కార్యము సఫలమగును. హల్లెలూయా. జనములు పట్టణములు పాడు చేసిన నీ కార్యములను సఫలపరచును. హల్లెలూయా. దేవుడు నీ కార్యములను సఫలపరచమని దేవుడు అంటున్నాడు. హల్లెలూయా. మొదటి వాక్యమును చదవండి. ఆ కాలమున దేవుని ఆత్మ ఓదేదు కుమారుడైన ఆజార్య మీదికి రాగా అతడు ఆసాను ఎదుర్కొని పోయి ఇలాగు ప్రకటించెను. ఒరే ఆసా, యూదా వారులారా, బెన్యామీనులారా, మీరందరూ నా మాట వినుడి. మీరు యెహోవా పక్షపు వారైన ఎడల ఆయన మీ పక్షము నుండెను. మీరు ఆయన యొద్ద విచారణ చేసిన ఎడల ఆయన మీకు ప్రత్యక్షమగును. మీరు ఆయనని విసర్జించిన ఎడల మీరు ఆయన యొద్ద విసర్జించిన ఎడల ఆయన మిమ్మల్ని విసర్జించును. ఆమేన్. మీరు ఆయనని విసర్జించిన ఎడల ఆయన మిమ్మల్ని విసర్జించును. గమనించండి, ఈ మాటలు అంటున్నాడు. ఆ దినములలో, ఆ కాలమున దేవుని ఆత్మ, ఎవరండి? దేవుని ఆత్మ ఎవరి మీద వచ్చింది? ఓబేదు కుమారుడైన ఆజార్య మీదకి వచ్చింది. హల్లెలూయా. ఆజార్య మీదకి దేవుని ఆత్మ రావడంలోనే, దేవుని ఆత్మ వచ్చినప్పుడు ఆజార్య ఏం చేశాడండి? ఆజార్య ఎక్కడికి వెళ్ళాడు? ఎవరిని ఎదుర్కొని పోయాడు? ఆసాను అనే ఒకటి ఎదుర్కొని పోయాడు. హల్లెలూయా. ఆ ఆత్మ ఆసాను దగ్గరకు నడిపించింది. ఆసాను దగ్గరకు ఎదుర్కొని పోయి ఇలాగ ప్రకటించెను. ఆసా, మీరు యూదావారులారా, మీరు బెన్యామీనులారా, మీరందరూ నా మాట వినుడి, మీరు బాగుపడతారు. హల్లెలూయా. మీరందరూ ఏం చేయండి? నా మాట వినుడి, మీరు బాగుపడతారు. ఆ మాట ఏమిటంటే, మీరు యెహోవా పక్షపు వారైన ఎడల
మీ పక్షమున ఉండెను. హల్లెలూయా. మీరు ఆశీర్వాదకరంగా ఉండాలంటే దేవుని పక్షంగా మీరు ఉండాలి. హల్లెలూయా. ఎవరో పార్టీ పక్షంగా ఉండకూడదు. హల్లెలూయా. దేవుని పక్షంగా. దేవుని పక్షం అంటే దేవునికి పక్షం ఉందా? కాంగ్రెస్, బీజేపీ, జేడీఎస్ మరి పార్టీ ఉందా? పక్షం ఉందా? ఏమంటే దేవుని పక్షం అంటే నువ్వు దేవుని ఆదుకొని దేవుని వైపు నువ్వు చూసేవాడై ఉండాలి. హల్లెలూయా. దేవుని యందు భయభక్తి కలిగిన వాడై ఉండాలి. హల్లెలూయా. నువ్వు ఏది కొరతైనా నీ దేవుని యందు అడుగువాడై ఉండాలి. హల్లెలూయా. నీకు ఏ అవసరకతలైనా దేవుని యందు దృష్టిని చూసేవాడై ఉండాలి. హల్లెలూయా. నీకు ఏమి కావాలో అది నీ దేవుని యందుకు మొరపెట్టి ప్రార్థించేవాడై ఉండాలి. హల్లెలూయా. అందుకే ఆయన అంటున్నాడు, మీరందరూ నా మాట వినండి. హల్లెలూయా. ఆసారి మీద దేవుని ఆత్మ వచ్చినది. దేవుని ఆత్మ కాలంలో ఇలా ఆచార్య కుమారుడైన ఓబేదు కుమారుడైన ఆచార్య మీదకి వచ్చి ఆయన ఆసారిని ఎదుర్కొని పోయి ఆసాను యూదా వారు మరియు బెన్యామీను వారందరికీ నా మాట వినండి, మీరందరూ నా దేవుని పక్షంగా నిలబడండి. హల్లెలూయా. అప్పుడు నా దేవుడు మీ అందరి పక్షంగా నిలబెడతాడు అని చెప్పి మీరు ఆయన యందు విచారణ చేసిన ఎడల ఆయన మీకు ప్రత్యక్షమగును. హల్లెలూయా. ఆయన మీరు విచారించిన ఎడల ఆయన మీకు ప్రత్యక్షమగును. మూడవ కార్యం, మీరు ఆయనను విసర్జించిన ఎడల ఆయన మిమ్మల్ని విసర్జించును. హల్లెలూయా. మీరు దేవుని ఎద్దుకు దగ్గరకు వచ్చి ఎప్పుడు ప్రార్థించేవారైతే దేవుడు ఎప్పుడు మీ కార్యాలను గమనించేవాడే ఉంటాడు. ఎప్పుడు మిమ్మల్ని ఆశీర్వదించేవాడే ఉంటాడు. ఎప్పుడు మిమ్మల్ని దీవించేవాడే ఉంటాడు. మీరు ప్రార్థన చేయకుండా దేవుని ఎద్దుకు రాకుండా నువ్వు ఎప్పుడు చూసినా ఆవులు పట్టుకుని తిరుగుతుంటే ఆవులు వెనకాలే ఆవులు ఇచ్చేది నువ్వు తీసుకోవాలి. హల్లెలూయా. ఏమంటే అందుకని పాస్టర్ ఆవులు మెప్పదు వద్దు అంటున్నాడు. మీరు ఆవులు మేపదని చెప్పలేదండి. అనేక వేద పారాయణలు గమనించినప్పుడు ఆవులు వేసినోడు, గొర్రెలు వేసినోడే ఈరోజు గొప్ప గొప్ప రాజులుగా మారారు. హల్లెలూయా. మీరు ఆవులు మేపినా ఏమి చేసినా మీకు సరైన సమయాన్ని దేవుడికి అప్పగించండి. హల్లెలూయా. 24 గంటల సేపు ఆవులు మూగుదరాలు పెట్టుకొని ఆవులు పట్టుకొని ఎంచుకొని ఉంటే మీకు ప్రార్థించడానికి సమయం ఎక్కడ ఉందండి? కరెక్ట్ గా 6 గంటలైతే పాలు పిండాలా, 5 గంటలైతే దాన్ని గుర్తు పెట్టాలా? పొద్దు నుంచి 4 సేపు ఆవులనే చూస్తున్నావు. ఎందుకంటే అవే నీకు ఇచ్చేది అంతా. పాలు ఇస్తుంది, పాలు అమ్ముకుంటే డబ్బులు వస్తుంది, పేడ ఇస్తుంది, పేడ అంతా చేసి పెట్టుకుంటే కొబ్బరి అవుతుంది, మంచి పంట చేయొచ్చు, అమ్ముకోవచ్చు. ఏమండి బిడ్డను కంటుంది. ఆ బిడ్డను కూడా ఏం చేయాలండి? ఆడబిడ్డ అయితే పెట్టుకొని పాలు పెట్టుకుందాం, మగబిడ్డ అయితే 1000 రూపాయలకు అమ్ముకుందాము. ఏమండి మీరు ఆశీర్వాదము ఏదో నీకు ఉన్నదాంట్లోనే నీకు వస్తున్నాయి అనుకోకండి. నీ ఆశీర్వాదము సరైన సమయంలో దేవుని ఎద్దుకు వచ్చి మీరు మోకరించి ప్రార్థించడానికి ఉన్నది. హల్లెలూయా. మీరు దేవుని ఎద్దుకు వచ్చి మొదలుపెట్టి ప్రార్థించే వరకు నీకు ఎటువంటి ఆశీర్వాదం నీకు రాదు. నువ్వు దేవుని పక్షంగా ఉండు, దేవుడు నీ పక్షంగా ఉంటాడు. హల్లెలూయా. నువ్వు దేవుని కాలంలో సమయంలో విసర్జించి నువ్వు ఉండిపోయి తర్వాత వచ్చి నాకు ఆశీర్వాదం లేదంటే ఆశీర్వాదం ఎక్కడి నుంచి వస్తాయండి? ఏమండి దేవుడు ఏమంటున్నాడు? మీ కార్యము సఫలమగును. ఎప్పుడు జనములకు జనము, పట్టణములకు పట్టణము పాడైపోయినాను, నాశనమైపోయినాను, నశించిపోయినాను, నీకేమి కలగదు, నువ్వు ధైర్యముగా నీ కార్యము సఫలమగును, నువ్వు ధైర్యముగా ఉండమంటున్నాడు. హల్లెలూయా. ఎందుకంటే ఆ నాడిలో అనేక ఇశ్రాయేలు వారికి పై ఉన్న వాక్యం చదవండి. 3వ వాక్యం. నిజమైన దేవుడనను ఉపదేశము చేయు యాజకులైనను. గమనించండి. ఆ కాలంలో దేవుని ఆత్మ దిగి వచ్చి చెప్పుచున్న ఆ కాలంలో నిజమైన దేవుడునైనను ఉపదేశము చేయే యాజకులైనను, పాస్టర్ సేవకులైనను, ధర్మశాస్త్రమైనను చాలా దినములు ఇశ్రాయేలీయులకు లేకుండా పోవును. హల్లెలూయా. వారికి ఆ
దేవుడు ఎవరో తెలియదు, వాళ్ళకు బోధించడానికి పాస్టర్స్లు లేవు, సరైన సంఘములు లేవు, సరైన ఉపదేశములు లేవు, ధర్మశాస్త్రాలు కూడా అప్పుడు లేవు. అందుకే దేవుని ఆత్మ దిగి వచ్చి వారిని ఆ రకంగా ఆశీర్వదించాలని దీవించాడు. హల్లెలూయా. మీరు ఉన్నప్పుడు, మీకు నిజమైన దేవుడు లేనప్పుడు, మీకు ధర్మశాస్త్రం లేనప్పుడు, మీకు చర్చ లేనప్పుడు, మీకు ఆరాధన లేనప్పుడు, మీకు ఉపదేశం లేనప్పుడు, మీకు ఒక పాస్టర్ లేనప్పుడు మీరు కూడా ఆ రకంగా బ్రతుకుతున్న ప్రజలే కదా. ఇప్పుడు మీకు అన్ని దేవుడు ఇచ్చాడు. నిజమైన దేవుడు ఏమిటో తెలియజేశాడు, నిజమైన మార్గం ఏమిటో మీకు తెలియజేశాడు, మీ కొరకు నిజమైన ఆత్మీయమైన ఒక సంఘటన తెలియజేశాడు. మీరు ఇక్కడికి వస్తే ఆత్మరూపమై దేవుడు మీతో మాట్లాడుతూ ఉంటాడు. నీకు మంచి సంఘమును ఇచ్చాడు, మంచి సేవకుని, మంచి ఉపదేశముడు, మంచి ధర్మశాస్త్రముడు నీ చేతులు అందుబాటులో ఇచ్చి ఉంది కాబట్టి నువ్వు ఎక్కడికో వెళ్ళి ఏదో చేసుకుంటూ నీ ఆశీర్వాదం పోగొట్టుకోలేవు. హల్లెలూయా. నువ్వు ఇక్కడికి రావాలి. అందుకే లేని అప్పుడు నీకు అన్ని ఇప్పుడు దేవుడు అనుగ్రహించాడు, అప్పుడు వాళ్ళకి లేదు. ఇప్పుడు మీకు అన్ని ఉన్నాయి. మంచి సంఘములు ఉన్నాయి, ఆత్మికమైన వరములు ఉన్నాయి, అభిషేకములు ఉన్నాయి, దేవుడి ప్రసన్నతలు ఉన్నాయి, దేవుడి మంచి మాట ఉపదేశములు ఉన్నాయి, యాజకులు ఉన్నారు, పాస్టర్స్ ఉన్నారు, ప్రవక్తలు ఉన్నారు. మీ కొరకు ఉపదేశించడానికి, మిమ్మల్ని ఆశీర్వదించడానికి, మంచి మీరు చదువుకుంటే జ్ఞానము కలగడానికి మంచి ధర్మశాస్త్రం బైబిల్ ఉంది. ఇవన్నీ ఉన్నా కూడా నువ్వు ఇంకా ఆశీర్వాదకరంగా నువ్వు లేకుండా ఉన్నావంటే నువ్వు నిన్ను ఏమారించుకుంటున్నావు, సంఘమును ఏమారుస్తున్నావు, సేవకుని ఏమారుస్తున్నావు, నీ పక్కన కూర్చున్న వాళ్ళని కూడా నువ్వు ఏమారుస్తున్నావు. హల్లెలూయా. ఇదే నిజము. పైకి 5వ వాక్యం చదవండి. 4వ వాక్యం. తమ శ్రమయందు వారు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా యందుకు ఎలా కొని మనుకొని ఆయనను వెతికినప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమాయెను. హల్లెలూయా. అలా ఏమీ లేనప్పుడు వారు తన శ్రమయందు, తన కష్టములోనే, శ్రమలోనే, బాధలోనే, కొందరికి శ్రమ కష్టం వస్తే చర్చి కూడా రారు. అయ్యో పోయే చర్చి పోయేది. కొందరికి బాధలు వచ్చినాక మోకరించి ప్రార్థన చేయరు. అయ్యో నేనే బాధలో ఉన్నాను, ఎలా ప్రార్థన చేసేది. బాధలో ఉంటే వాళ్ళకి ప్రార్థన చేయాలని రాదు. శ్రమ వచ్చినప్పుడు చర్చికి వెళ్ళాలని ఉండదు. కష్టాలు వచ్చినప్పుడు దైవదాసులు గుర్తుకు రాదు. ఏమండి? అలా అయితే ఎలా మీరు ఆశీర్వాదకరంగా మారుతారు? అలా మీరు చేసే ప్రతి పని ఎలా సఫలం అవుతుంది? హల్లెలూయా. అదే ఆవులు పెట్టుకున్నాం, దానికి ఒలుబాగా లేదంటే పాస్టర్ గారు ఫోన్ చేసి, పాస్టర్ గారు ఆవులు ఒలుబాగా, ఆవు చాలా వేదికగా ఉంది, పాలేనంటుంది, ప్రార్థన చెయ్యి. సేవకుడు ప్రార్థన చేస్తాడు, కొంచెం నీళ్ళు నూనె పెట్టి ప్రార్థించడాక మళ్ళీ కుదురుకుంటుంది. హల్లెలూయా. ఆ ఆవులు నీకు అన్ని విధములను పూర్ణంగా నీకు ఇస్తా ఉంది అంటే అది నీకు ఆశీర్వాదం. ఏదో ఆవుగా కాబట్టి అది ఇవ్వాల్సిన పాలు 2-3 లీటర్లు ఇస్తుంది. ఏదో ఇవ్వాల్సినది బిడ్డల్ని కన్నాలి, నువ్వు ఇంజక్షన్ పెట్టావు, నేను కన్నాలి, ఏదో ఒక బిడ్డల్ని కన్ని పడేస్తుంది, పో ఎత్తుకో. ఇవన్నీ ఆశీర్వాదం కాదండి. మీరు మరలా దేవుని ఎత్తుకు రావాలి, మీరు మరలా దేవుని ఎత్తుకు ప్రార్థించాలి. ఎందుకంటే నేను ప్రార్థించినాను, నేను సంఘానికి వెళ్ళానని చెప్పుకుంటూ మీరు మోసపోతున్నారు. మోసపోకుడి. తమ శ్రమ యందు వారు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా యందుకు మనుకొని ఆయనను వెతికి వచ్చిరి అని వాక్యం ఉంది. హల్లెలూయా. అప్పుడు దేవుడు వారికి ప్రత్యక్షమాయెను. 5వ వాక్యం. ఆ కాలములలో దేశముల కాపురస్తులందరిలోనూ గొప్ప కలనములు కలిగను కనుక తమ పని పాటలను చెక్క పెట్టుకున్నకై తిరుగు వారికి సమాధానము లేకుండెను. హల్లెలూయా. ఇదే సింపుల్ వర్డ్. మీ పని పాటలో మీకు సమాధానం లేకుండా ఉంది.
ఈ పల్లిలో అందరూ ఏం చేస్తారంటే పని పాటకులు పోకపోయినా కూడా ఆవులు, బర్రెలు, గొర్రెలు, మేపకులు ఉంటారు. దాంట్లోనే కొన్ని సంపాదన అన్ని. హల్లెలూయా. యాకోబు తన బావ దగ్గర ఉద్యోగం చేసినప్పుడు మామయ్య దగ్గర ఆయన ఎన్నోసార్లు ఏమార్చిండు. ఏమండి? ఎన్నోసార్లు ఏమార్చిండు. ఏం పని చేశాడు? నువ్వు నా అల్లుడువా, రారా నా కూతురు నీకు ఇస్తాను, నేను నా కూతురు నీకు దిగాలంటే నువ్వేం చేయాలి? నాకు ఒక 7 సంవత్సరాలు నా గొర్రెలు మేపాలన్నాడు. మేపుతాను రా మామ, నేను మేపుతాను రా మామ అన్నాడు. మేపిండు. పెద్ద అమ్మాయిని పెళ్లి చేయాలంటే చిన్న అమ్మాయిని పెళ్లి చేశాడు. ఒరే, నేను ఆ అమ్మాయిని అడిగి తిరిగి అమ్మాయిని చేసిన ఏంటరా? సరేరా, పెద్ద అమ్మాయిని పెట్టుకుని చిన్న అమ్మాయిని వేయలేను, నీకు చిన్న అమ్మాయి కూడా కావాలంటే పెళ్లి చేస్తా, ఇంకో 7 సంవత్సరాలు మేపు. ఏమైంది ఇప్పుడు? మేపుతాను ఇంకో 7 సంవత్సరాలు. అన్ని మేపిండు. ఇంకా నా వల్ల కాదు, నాకు సంబరం కావాలన్నాడు. 14 సంవత్సరాలు మేపినాక నాకు సంబరం కావాలన్నాడు. నాకు 2 భార్య పిల్లలు అయిపోయినా నాకు సంబరం కావాలి. సరే, ఈ మ్యాక్ గొర్రెలు నల్లగా పుట్టిదంతా నేనే నా సంబరం అన్నాడు. ఏమండి? అన్ని నల్లగా పుట్టిందండి. ఈ సంబరం బాగలేదండి. లేదు లేదు, ఇంకా తెల్లగా పుట్టింది నీకు పేమెంట్ సంబరం అన్నాడు. ఆ మాట అన్నాక మళ్ళీ పుట్టినంతా తెల్లగా పుట్టింది. హల్లెలూయా. ఇదేరా అన్ని వాడపత్రులు అట్టుకారా, నల్లది తెల్లది చుక్కలతో పుడితే నీదిరా అన్నాడు. పుట్టేదంతా నల్ల తెల్ల చుక్కలతోనే పుట్టింది. అరే ఇదేమరా ఇదే. 14 సంవత్సరాలు పని చేయించుకున్నాడు. ఆ 6 సంవత్సరాల్లో దేవుడు లేని దీవెన ఆశీర్వాదం వారికి ఇచ్చాడు. హల్లెలూయా. అన్యాయం జరగడానికి వదిలిపెట్టలేదు. దేవుడు ఆయన 200గా దీవించి ఆశీర్వదించాడు. ఆయన దేని మీద చేయబెట్టిన ఆ వస్తువు ఆశీర్వాదకరంగా మారింది. మేకల్ని ముట్టితే మేకలు బిడ్డల్ని కనేది, గొర్రెలు ముట్టితే గొర్రెలు బిడ్డల్ని కనేది, ఆవులు ముట్టుకుంటే ఆవులు బిడ్డలే, అన్ని పాలించి మంచి ఆశీర్వాదకరమైన దీవెనలు. కానీ నువ్వు మాత్రము 24 గంటల సేపు మేకను ముట్టినా సరే, కోళ్ళని ఆవులను ముట్టినా సరే, నీకు మాత్రము సంబరం లేదు. కారణం ఏమిటంటే నువ్వు మొదలు దేవుని ఎందుకు మోకరించి ప్రార్థన చేయలేక, మరలా దేవుని ఎందుకు నువ్వు తిరిగి రాలేక, నువ్వు ఏదో నీ ఇష్టానుసారంగా నువ్వు 24 గంటల సేపు నువ్వు ఆవులను, గొర్రెలను, ఎద్దులను, బర్రెలను చూస్తుంటున్నావు. కాబట్టి నీకు ప్రార్థించడానికి, ఏకాంతంగా ప్రార్థించడానికి సమయం లేకపోతుంది. హల్లెలూయా. మీకు దొరికే సమయం రాత్రి పడుకునేటప్పుడు, ప్రభువా నీకు స్తోత్రం, మంచి నాకు నిద్ర పట్టించయ్యా, యేసు నామములో తండ్రి, ఆమేన్. పడుకునేది అంతే. అదే చిన్న ప్రార్థన. తెల్లారు లేస్తే, ప్రభువా ఇప్పుడు లేస్తాను, అన్ని నాకు బాగా జరగాలి, స్తోత్రం. ఇంతకన్నా గొప్ప ప్రార్థన నేను చేయలేకపోతున్నాను. ఏమండి? మీరు మంచి ప్రార్థన చేయకపోయినందున మీకు మంచి పిల్లలు ఆవులు కనుగొనబోతున్నారు, మంచి పిల్లలు గొర్రెలు కనుగొనబోతున్నారు. హల్లెలూయా. అందుకే యెరెమీయా 42వ అధ్యాయంకు రాని, ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ టు యెరెమీయా 42వ అధ్యాయంకు రాని, 11వ వాక్యం చదవండి. గమనించండి. 42లో 11వ వాక్యం. ఆ దినమున వాళ్ళందరూ రాజులకు భయపడుతున్నారు, దేవునికి భయపడే వారు కాదు. అందుకే ఈ మాట అన్నాడు. చదవండి. మీరు బబులోను రాజుకు భయపడుచున్నారు, అతనికి భయపడకుడి, అతని చేతిలో నుండి మిమ్మల్ని తప్పించి మిమ్మల్ని రక్షించుటపై నేను మీకు తోడై ఉన్నాను. హల్లెలూయా. మీరు దేనికి భయపడుతున్నారు? దేన్ని ఆశిస్తున్నారు? అయ్యో సరైన సమయం
మనం గుర్తుపెట్టలేదంటే అది పాలించలేదు, భయం. అయ్యో గొర్రెలాగా మేపుకోపోలేకపోతే గొర్రెలు మంచి బిడ్డల్ని కడదు, మనకి లాస్ అయిపోద్ది, భయం. అయ్యో ఎక్కడైనా ఏదైనా చేయాలంటే భయం. చర్చికి వెళ్ళాలంటే అయ్యో ఇప్పుడు ఏం చేసేది, చర్చి కాబట్టి వచ్చేవారు పోదు, హల్లెలూయా, భయం. దాన్ని బట్టి నువ్వు భయపడుతున్నావు. బాబులోను రాజుకు భయపడినట్లుగా, నువ్వు బాబులోను సంస్థానానికి భయపడినట్లుగా నువ్వు ప్రతి కార్యానికి భయపడుతున్నావు. అయ్యో ఇప్పుడు పోతే ఎట్లా, చర్చికి పోయిస్తే మధ్యాహ్నం దాకా కూర్చొని ఉండాలి, అయ్యో ఆరాధన చేసుకుని ఉండిపోతే ఇదేమో చేసేది, అయ్యో ప్రార్థించుకుంటూ చర్చిలో ఉండిపోతే ఇదేమో చేసేది. బాబులోను రాజుకు భయపడుతున్నావు. భయపడకు, ఆయన చేతిలో నుండి, అంటే ఈ భయపడుతున్న ప్రతి విషయము చేతిలో నుండి నిన్ను తప్పించడం నేను నీకు తోడై ఉన్నానని దేవుడు అంటున్నాడు. హల్లెలూయా. యాకోబు గ్రంథం 4వ అధ్యాయం 6వ వాక్యం చదివి చూడండి. యాకోబు గ్రంథం 4వ అధ్యాయం, the book of James chapter 4 verse 6 చదవండి. ఆయన కృప, ఆయన ఎక్కువ కృపనిచ్చెను, అందుచేత గమనించండి, దేవుడు ఎందుకు మరలా వచ్చి ప్రార్థించి నీ కృప పొందుకుంటే నీకు నిత్య జీవము కలగడు, నీ కార్యములని సఫలమగును. నువ్వు ఏమి చేపెట్టి వ్యాపారం ప్రారంభిస్తే అది సఫలమగును. నువ్వు ఏమి చేపెట్టి ఒక ఇల్లు కడితే అవి కట్టి ముగించను. నువ్వు ఏమి చేపెట్టి ఒక పని చేయాలంటే ఆ పని పూర్తి అగును. నువ్వు ఒక వివాహం చేయాలంటే అవి చేయబడను. నువ్వు దీవింపబడాలంటే అవి దీవించబడను. నువ్వు చదవాలంటే నువ్వు చదవగలవు. నువ్వు అన్ని చేయగలవు. నీకు అన్ని కార్యాలు సఫలము చేయవలన దేవుడు. నువ్వు మరలా దగ్గరికి రాలేక నువ్వు ఉన్నావంటే ఆయన ఏం చేయలేడు. అందుకే ఈ వాక్యం అంటున్నది, ఆయన ఎక్కువ కృప ఇచ్చెను, అందుచేత. గమనించండి, నా దేవుడు తన ఎద్దుకు వచ్చి కోరుకున్న వారికి, అడుగుతున్న వారికి కృప మీద కృప, ఎక్కువ కృపను దేవుడు అనుగ్రహించే దేవుడు మా దేవుడు. కానీ అహంకారులను చూసిన దేవుడికి పట్టదు. హల్లెలూయా. చదవండి. అహంకారులను ఎదిరించి దీనులకు కృప, ఎక్కువ కృపను అనుగ్రహించే దేవుడే మన దేవుడు. హల్లెలూయా. అహంకారులను ఎదిరించి, అహంభావము అహంకారము లేక దీన మనస్సు గలవాడై దేవుని సముఖంలో తల ఉంచుకుంటూ కన్నీళ్లతో హృదయంలో కృంగిపోయి చేతులు పైకెత్తి అయ్యా నా ప్రభు తండ్రి యేసయ్యా అని మొరబెట్టుకుంటూ ప్రార్థించుకుంటూ నువ్వు కోరుకున్న వారైతే నీకు అన్ని కార్యాలు సఫలమగును. ఆ అన్ని కార్యాలు సఫలమగును. నువ్వు అనుకున్నట్టే ఆవులు మంచి బిడ్డలు కన్నుతుంది. హల్లెలూయా. నువ్వు అనుకున్నట్టే గొర్రెలు కాలానికి బిడ్డలను కలుగుతుంది. హల్లెలూయా. నువ్వు అనుకున్నట్టే మంచి పంటలు మంచి కోతలు కొయ్యగలవు. హల్లెలూయా. నువ్వు అనుకున్నట్టే మంచి చదువులు చదువుకోగలవు. హల్లెలూయా. నువ్వు అనుకున్నట్టే మంచి మంచి వివాహములను చేయగలవు. హల్లెలూయా. నువ్వు అనుకున్నట్టే అన్నీ సాధించగలవు. హల్లెలూయా. లేదంటే నీ ఎదురుగా ముసుముసు నవ్వులు నవ్వుతున్న వారి ఎదురుగా నువ్వు అవమానములకు పాలవదు. హల్లెలూయా. ఏమండి, నువ్వు క్రైస్తు యేసు ప్రభు సంఘము అన్ని నమ్ముకుంటూ నువ్వు అవమానములకు పాలైతే ఏం ప్రయోజనం అండి? మీరు అవమానములకు పాలైతే ఏం ప్రయోజనం? మీలో క్రియలు కాను రాకపోయినందున మీరు ఇంకా అవమానములకు పాలు పొందిన వారై ఉన్నారని సంఘములుగా ఈ రోజు నేను నిర్ణయించి మీతో మాట్లాడుచున్నాను. హల్లెలూయా. హల్లెలూయా. ఎక్కువ కృప ఆయన నీకు ఇచ్చును, దీనులకు కృపను అనుగ్రహించును. హల్లెలూయా. దానియేలు గ్రంథం 9:9 వాక్యం చదవండి. ఒక వాక్యం దానియేలు గ్రంథంలో దేవుని ఆత్మ మాట్లాడుతూనే ఉన్నాడు. చదవండి. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 9వ వాక్యం. గమనించండి, ఈ మాటను చక్కగా గమనించండి. ఈ మాట ఏమంటున్నాడంటే, మేము మా దేవుడైన
యెహోవాకు విరోధముగా తిరుగుబాటు చేసితిమి. ఏం చేసితివి? తిరుగుబాటు చేసితిమి. అవును, దేవుడు ఎన్నో మంచి కార్యాలు చేశాడు. నువ్వు వేషధారివై సరైన ప్రార్థన చేయకుండా, సంఘానికి రాకుండా, నువ్వు ఇష్టానుసారంగా బ్రతుకుతూ నువ్వు దేవుడికి తిరుగుబాటు చేశావు. నువ్వు అలా తిరుగుబాటు చేసిన వాడివైనా ఎక్కడో ఒక రోజు నీ మీద ఉన్న ఆ ఎక్కువ కృపను బట్టి దేవుడు ఏం చేస్తున్నాడు చదవండి. అయితే ఆయన కృపాక్షేమ పనులుగా కృపా క్షమాపణలకు దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. అయితే ఆయన ఏమై ఉన్నాడు? కృపా క్షమాపణల గల దేవుడై ఉన్నాడని వాక్యం సెలవిస్తున్నది. హల్లెలూయా. నువ్వేం తిరుగుబాటు చేసినా, నువ్వు ఎలా తిరుగుబడినా, నువ్వు ప్రార్థించకుండా పోయినా కూడా దేవుడు నీ పక్షంగా నిలబడినే ఉన్నాడు. నేను ఎప్పుడు చూస్తున్నాడు. మొగుడు పొద్దున పోతాడు పనికి, భార్య పొద్దున టిఫిన్ పెట్టి పోయి ఆ సంపాదన చేసుకొని పంపిస్తుంది. 6 గంటలకి చూస్తూ ఉంటుంది, నా మొగుడు ఇంకా రాలేదే, నా మొగుడు ఇంకా 6 గంటలకి రాలేదు. 5 గంటలకంటే వచ్చేవాడు కానీ ఇంకా రాలేదు. 6:30 అయింది, 5 ఇంకా రాలేదే. 7 గంటలకి అయినా మొగుడు ఇంకా రాలేదే. ఎదురు చూస్తున్నావు. నువ్వు ఎదురు చూపు. నీ మొగుడు రాలేదంటే ఎదురు చూస్తున్నావు. బడికి పోయిన పిల్లలు, స్కూల్కి పోయిన పిల్లలు సమయానికి ఇంటికి రాకపోతే నువ్వు ఎదురు చూస్తున్నావు. పిల్లలు ఇంకా రాలేదే. అన్ని కార్యాలు చేస్తావు కదా, ఏమండి? కానీ దేవుని ఎందుకు ఎదురు చూసే అలవాటు నీకు లేకుండా పోతున్నది. మొగుడు వస్తాడా అని ఎదురు చూస్తావే, నా దేవుడు నాకు దీవిస్తాడా అని ఎదురు చూడు. నువ్వు ఎదురు చూసేటట్టు నీకు దేవుడు కలిగి ఉన్నా. హల్లెలూయా. అందుకే దేవుని వాక్యం పలకరిస్తుంది. యోహాను 6వ అధ్యాయం 47వ వాక్యం చదవండి ఫాస్ట్గా. యోహాను 6వ అధ్యాయం 47వ వాక్యంలో దేవుని దీవిస్తున్నాడు. గమనించండి. నా మీద నమ్మకంతో విశ్వాసం ఉంచిన వారికి మాత్రమే నేను నిత్య జీవమును అనుగ్రహించను అని అంటున్నాడు. ఏమండి? నా మీద ఎవరెవరు విశ్వాసం ఉంచి ఉన్నారో, భలే భలే హృదయం కొట్టుకొని చెప్తున్నాడు. అని నా మీద అంటే నన్ను చూడకండి, మీరు చెప్పకండి, మీరు చెప్పండి, నా మీద చదవండి, వాక్యం చదవండి. కుమారుడిని చూసి ఆయన ఎందు విశ్వాసం ఉంచువాడే ప్రతి వాడును నిత్య జీవము పొందుతాయే నా తండ్రి చిత్తము. గమనించండి. తన కుమారుడైన యేసుక్రీస్తు మీద విశ్వాసం ఉంచువాడే నిత్య జీవము పొందుటకు పొందుతాయే నా తండ్రి చిత్తము. అంత్య దినమున నేను వారిని ఏమంటున్నానండి? ఆమేన్. హల్లెలూయా. నువ్వు పడిపోయినా, వయసు అయిపోయి ముసలు అయిపోయి పడిపోయినా, అంత్య దినములలో నువ్వు సచ్చి మట్టి చేరిన అంత్య దినములలో, నువ్వు సమాధిలో పెట్టబడిన అంత్య దినములలో దేవుడు నిన్ను లేపేదను. హల్లెలూయా. నువ్వు బతికున్నంత కాలం చర్చికి పోయి న్యాయంగా నీతిగా బ్రతికి నువ్వు ఒకవేళ చచ్చిపోయినా, నువ్వు మట్టిలో శవములై పండు పెట్టబడినా, పండుకొన్నప్పుడు దేవుడు నిన్ను లేపబడేను. హల్లెలూయా. నిన్ను లేపబడి నువ్వు చచ్చిపోయినా, నువ్వు చచ్చిపోతే గమనించండి, నువ్వు ఒకవేళ చచ్చిపోతే, మన గత దినంలో మా చిన్న ఒక ఆయన చచ్చిపోయిండు. ఆయన సావుకు నేను పోయినాను, క్రమబద్ధంగా శవ సంస్కారం చేసిన. మరి అందరూ దుఃఖ కుటుంబం ఏర్పరించారు, దుఃఖ కుటుంబం ఏర్పరించారు. ఏమండి? భార్య, పిల్లలు, కొడుకు, మేనమామ, తాత, మనవుడు అందరూ కూర్చున్నారండి. నేను అడిగినాను, నిన్న రోజులు ఒరే మామా అని ఏడ్చినావు కదయ్యా, ఏమండి అని ఏడ్చినావు కదా, మొగుడు చచ్చిపోయినానండి, నాయనా ఏడ్చినావు కదా, నిన్న సంస్కారం చేసినావు, అయిపోయింది. ఒక్కవేళ ఇప్పుడు ఆయన లేచి లోపలికి వచ్చాడంటే నువ్వు చేర్చుకుంటావా? ఏమండి? మొగుడే కదా. ఏమండి? వచ్చారా, రాండి, చేయగల కడుక్కోండి, కూర్చొని తిందురు, అన్నం పెడతావా?
పోనీ అసలు అక్కడ అందరూ మీరు ఉంటారా? అద్దె పద్దె వేసి లేచి అందరూ పరిగెత్తకరు మీరు. ఎందుకు? నాయనే కదా, మొగుడే కదా, అన్నే కదా, తాతే కదా, వచ్చినట్టు చేర్చుకో. నువ్వు చేర్చుకోలేవు. సమయం దాటిపోయింది, కాలాలు దాటిపోయింది. తర్వాత ఆయన వచ్చినా నువ్వు చేర్చుకోలేవు. హల్లెలూయా. సో అందుకే ప్రియమైన దేవులారా, వాక్యం చెబుతున్నది విశ్వాసించు వాడికి నిత్య జీవము. హల్లెలూయా. అటువంటి గల వాడికే నేనే ఏమై ఉన్నాను? జీవ ఆహారమై ఉన్నాను. హల్లెలూయా. నేను జీవాహారమై ఉన్నాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక ఒక చివరి వాగ్దానం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వాక్యం చదవండి. 5వ అధ్యాయం 17వ వాక్యం గమనించండి. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభువు యొక్క చిత్తమేమిటో గమనించండి. నేను చర్చికి పోతున్నానని ఏమాలించిపోయి, సంగములకు వచ్చినానని ఏమాలిపోయి, నేను దేవుని వాక్యం వినాలని చెప్పుకుంటూ ఏమాలిపోయి, నేను ఉపవాస ప్రార్థన చేసినని చెప్పి ఏమాలిపోయి, నువ్వు అన్ని ఏమాలిపోయి నువ్వు అవివేకులుగా నువ్వు ఉండిపోనావంటే దేవుడు ఏమంటున్నాడని, మీరు అవివేకులు కాక ప్రభు చిత్తం ఏమిటో మీరు గ్రహించుడి. హల్లెలూయా. ప్రభు చిత్తం ఏమిటండి? మీరు అన్ని కార్యంలో సఫలమవ్వాలని దేవుని చిత్తము. నువ్వు అన్ని కార్యంలో సఫలమవ్వాలంటే మీరు ఏం చేయాలండి? మీరు మరలా దేవుడి పక్షం వైపు తిరిగి దేవుడి యొద్దకు మొరపెట్టుకుని ప్రార్థించే వారై ఉండాలి. హల్లెలూయా. ఇక్కడ ఒక బస్తాలు మూటలు తెచ్చి పెట్టారు. ఏమండి? మూటలు తెచ్చి పెట్టారు. ఈ మరి ఒక మూట ఎప్పుడు చూసినా తల మీద పెట్టుకుంటూ తిరుగుతువా? ఆ దేవుడే వద్దంటూ. ఎందుకంటే దేవుడు అంటున్నాడు, బరువులు మోసి అలసిపోయిన నా ప్రజలారా మీరందరూ నా ఎద్దుకు రండి, మీ బరువులు నేను మోసుకుంటాను. హల్లెలూయా. మీకు అలవాటు అట్ట కాదు, మీ బరువు మీరే మోసుకోవాలి. క్రీస్తు. హల్లెలూయా. ఏమంటే చర్చికి వెళ్తున్న వారు మీరేం చేయాలనుకుంటున్నారు? నా బరువు నేనే మోసుకుంటాను. నా బరువు ఎందుకు నా దేవుడి మీద మోయాలి? మీ బరువు నా మీద మోయమని దేవుడు అంటున్నా. మోసి అలసిపోయినారు మీరు. ఎప్పుడు ఒకప్పుడు ధర్మశాస్త్రం బైబిల్ లేనప్పుడు, ఒకప్పుడు దేవుడు నిజమైన దేవుడు ఎవరు తెలియనప్పుడు, ఒకప్పుడు మీకు ఒక చర్చ్ లేనప్పుడు, ఒకప్పుడు మీకు ఒక పాస్టర్ లేనప్పుడు, ఒకప్పుడు మీకు ఆశీర్వాదం లేనప్పుడు, దీవెనలు లేనప్పుడు, అభిషేకం లేనప్పుడు, ఒకప్పుడు మీ ప్రసన్నత లేనప్పుడు అలసిపోయారు. కానీ ఇప్పుడు మీకు ధర్మశాస్త్రము, చర్చు, బైబిలు, సువార్త, ఇటువంటి ఉపదేశము, సేవకులు ఇప్పుడు అన్ని మీకు ఇచ్చిన తర్వాత మీరు ఇంకా అవివేకులుగా ఉన్నవారైతే ఇంకా సంఘము ఏమి చేయదు, సేవకులు ఏమి చేయలేరండి. దీనికి మీ అవివేకతనములకు సంఘము బాధ్యత కాదు. మీ అవివేకతనములకు సేవకుడు బాధ్యతలు కాదు. మీ అవివేకతనములకు సంఘము, సేవకుడు, యాజకుడు, ధర్మశాస్త్రం, బైబిలు, దేవుడు కారణము కాదు. హల్లెలూయా. మీ అవివేకతనముల వలె మీరు ఆశీర్వాదం పొందకుండా పోతున్నారు. అవి మీ దరిద్రము, మీ కార్యాలే, దేవుని కార్యం కాదు. హల్లెలూయా. నీ దరిద్రం వదిలిపెట్టు, నీ బరువును వదిలిపెట్టు, నువ్వు నా ఎద్దుకు రా. ఇవో బైబిలు చదువు, జ్ఞానం పొందుకో, ధర్మశాస్త్రం వలె నువ్వు ఆశీర్వాదం పొందు. దేవుడు ఎంత చెప్పినా నువ్వు అదే అవివేకితనంలో ఉంటానంటే అందుకు సంఘము, సేవకులు మీరు బాధ్యతలు కాదండి. హల్లెలూయా. మీరు ఆశీర్వాదంగా మారాలి, మీరు అభివృద్ధి చెందాలి. మీరు చేయి పెట్టిన ఆ స్థలం ఆశీర్వదింపబడాలి. హల్లెలూయా. నువ్వు ఎక్కడ ఎవరింట్లో అడుగు పెట్టినా ఆ కుటుంబంలో, ఆ కుటుంబంలో ఉన్న వారు రక్షణ పడాలి. హల్లెలూయా. ఎన్నిసార్లు మీ పక్కింట్లో ఎన్నిసార్లు తిరిగి వచ్చింటారు, అక్క కొంచెం కూర ఉంటే ఇస్తావా, అక్క కొంచెం ఉప్పు సక్కర ఉంటే ఇస్తావా. పక్కింటి కోవడం సాధారణం అండి. కానీ పక్కింట్లో నువ్వు అడుగు పెట్టాక నీలో ఉన్న మహిమ వారిని మార్చిందా? నీలో ఉన్న మహిమ వాళ్ళ రక్షణలోకి వచ్చారా?
ఉన్న ప్రసన్నత వాళ్ళు విన్నారా? నీలో ఉన్న ఆ అభిషేకము వాళ్ళకి ప్రయోజనమైందా? నీలో ఉన్న ఒక అగ్ని మంట మండుచున్నదే, అది వాళ్ళకి వెలుగుగా ఉండిందా? నీకు కావాల్సిన ఆ తయారీకి అక్కడ కొంచెం సాంబార్ ఉంటాయి, కొంచెం ఉప్పు ఉంటాయి అని పోయి వచ్చేసిన అంతే. నువ్వు ఎవరింట్లో అడుగు పెట్టినా నువ్వు అడుగు పెట్టడంలోనే నీలో ఉన్న ఒక అగ్ని మంట వాళ్ళింట్లో మండాలండి. హల్లెలూయా. నీ ఆశీర్వాదము ఎలా వస్తుందో అన్నది ఈరోజు దేవుడు చక్కగా నీతో మాట్లాడినాడు. నువ్వు దేవుని ఎందుకు మరలా వచ్చి మోకరించి ప్రతి విషయానికి ప్రార్థన చేయి. ప్రార్థన సమయం పెంచు, ప్రార్థన సమయం పెంచు, ఆరాధన సమయం పెంచు. ఆదివారం క్రైస్తవులుగా ఇంకా ఉండద్దు, ఉపవాస క్రైస్తవులుగా కూడా కొంచెం ఉండండి. హల్లెలూయా. చర్చికి ఆదివారం మాత్రమే వస్తాను, ఉపవాసాలకు నేను రాలేను, ఎందుకంటే నేను ఆవులు పట్టుకోపోవాలి. హల్లెలూయా. నేను గొర్రెలు మెప్పుకోపోవాలి. హల్లెలూయా. నువ్వు మేపు. నా దేవుడు మేపే కాలం ఒకటి వస్తుంది. ఆ మందులో నువ్వు ఉన్నావా అని తెలుసుకో. హల్లెలూయా. ఆ గొర్రెల మందులో, ఆ ఆవుల మందులో నువ్వు ఉన్నావా? నిన్ను మేపేవాడు ఒకడున్నాడు. ఆవులైనా ప్రయోజనమైనది, నువ్వు దానికి కూడా మనిషిగా పనికిరానుడు మనము. హల్లెలూయా. ఆవులైనా పనికి వస్తుంది, పాలిస్తుంది, మనం దానికి కూడా పనికిరాము. అమ్మితే ఎవరు కొనుక్కోరు. ఆవులైనా అమ్మితే డబ్బులు గురించి కొనుక్కుంటారు. అంత కూడా పనికిరాని వారైనా మనం ఉన్నామంటే ఇంకా అవివేకిలో మనం ఉన్నామని అర్థం. హల్లెలూయా. నువ్వు అవివేకిగా బ్రతుకుతున్నావా? నిత్య జీవము గలవాడైన దేవుణ్ణి తెలుసుకో. ఇప్పుడు నీతో బైబిల్ ఉన్నది, నీ యొద్దకు ధర్మశాస్త్రం ఉంది, నీ యొద్దకు సువార్త ప్రకటించబడినది, మంచి సంఘములు ఉన్నాయి. నువ్వు చెప్పవచ్చు, ఈ సుఖలోని గేట్లో ఉన్న ఈ సంఘమే నా తల్లి గర్భమని. హల్లెలూయా. ఈ సంఘమే నా తల్లి గర్భమని. హల్లెలూయా. నేను ఇక్కడి నుంచే పుట్టానని చెప్పే ధైర్యము మనోబలము దేవుడికి ఇచ్చాడు. హల్లెలూయా. నేను పుట్టింది ఇక్కడే, నేను సత్యను కూడా ఇక్కడే చెప్పు ధైర్యానికి ఇచ్చాడు. నువ్వు పుట్టింది ఇక్కడే, నువ్వు సత్యం ఇక్కడే, నిన్ను శవ సంస్కారం చేసింది కూడా ఈ క్రైస్తవ శవ మూలమే. హల్లెలూయా. అప్పుడు మాత్రమే దేవుడు నీకు నిత్య జీవము గలవాడై నిన్ను పోషించేవాడై ఉన్నాడు. హల్లెలూయా. అనేక సందర్భంలో మిమ్మల్ని మీరు మర్చిపోతున్నారు. అవివేకులతో పాటు కలిసి మీరు అవివేకులుగా మారకండి. హల్లెలూయా. అవిశ్వాసులతో కలిసి మీరు అవిశ్వాసులకు మారకండి. మీలో ఉన్న ఒక అగ్ని మంట, మీరు ఎవరితో కలిసి మాట్లాడతారో, ఎవరికి చేయిస్తారో, మీలో ఉన్న అగ్ని మంట వాళ్ళు ప్రవేశించాలి. మీలో ఉన్న ఆ మహిమ వాళ్ళు ప్రవేశించాలి. మీలో ఉన్న శుభ్రమైన మాటలు వాళ్ళకి ప్రేమగా మారాలి. నీలో ఉన్న నడత వాళ్ళు నిన్ను వెంబడి రావాలి. అలా కాకుండా నువ్వు అవివేకిగా ఉంటే, రా చర్చికి పోదామంటే నువ్వు పో ఫస్ట్, చర్చికి అదేదో నువ్వు ఫస్ట్ నువ్వు మారు. అనేకులు మాకు చెప్పిన సంగతులు ఉన్నాయి. మా తమ్ముడు పెళ్లి అయిపోయినాక మేమందరూ చర్చిలో చేరుకుంటాం. తమ్ముడు పెళ్లి అయితే వాళ్ళు చర్చిలో చేరాల. అడిగితే ఇప్పుడు మాకు అది రాదు, చెట్టు కాదు మా దేవుడు. వివాహం అయితే చేరుకుంటాను, ఇల్లు కట్టుకున్నాక చేరుకుంటాను, ఈ ప్రాపర్టీ కొనుక్కున్నాక చేరుకుంటారు. అన్ని చేసుకున్నారు కానీ వాళ్ళు చేరరు. నాకు బిడ్డ కన్నాక నేను చేరుకుంటాను, బిడ్డ కన్నాక నేను వస్తాను. ఏమండి, బిడ్డ కూడా కనిండ్రు. మూసిన గర్భంలో దేవుడు తెరిచాడు, బిడ్డ కూడా కనిండ్రు. కానీ దేవుడి మీద విశ్వాసం లేకుండా పోతున్నారు. హల్లెలూయా. అవివేకులుగా ఉన్నంత కాలం నువ్వు అనుకున్నది నువ్వు సాధించలేవు. నువ్వు చేపెట్టేది ఏది అభివృద్ధి పొందదు. హల్లెలూయా. నువ్వు వివేకిగా మారు. వివేకిగా మారాలంటే దేవుని ఎదురుకు వచ్చి వివేకిగా మారు, ఆశీర్వాదంతో మారు. అప్పుడు నువ్వు చేపెట్టే కార్యాన్ని సఫలమవు. హల్లెలూయా. తీర్మానం చేస్తారా? అందరూ తీర్మానం చేస్తారా? అందరూ తీర్మానం చేయండి. అందరూ కళ్ళు మూసుకుంటూ తీర్మానం చేయండి. నేను చేపెట్టిన పని సార్థకం అవ్వాలి. అయ్యా, నువ్వు ఒక్కసారి నా అవివేకితనమును విడిచిపెట్టి
నా అవివేకతనములను విడిచిపెట్టి నేను వివేకిగా మారాలి.